వెల్కమ్ బ్యాక్ టు డే 2 వ్లాగ్. ఆల్రెడీ డే 1 వ్లాగ్ అయితే నేను చెప్పేసినాను అనమాట. శ్రీశైలంలో ఉన్నాము, ఎక్కడున్నాము, ఫస్ట్ డే అయితే ఏమేమి ఎక్స్ప్లోర్ చేసినాం అనేది మొత్తం క్లియర్గా చెప్పినాను. మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇదైతే డే 2 అనమాట. మాకైతే సెకండ్ డే దర్శనము బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఈరోజు మా బావ బర్త్డే అని చెప్పేసి. సో ఆ రోజే వెళ్ళాలని చెప్పేసి స్పెషల్గా ఆ రోజే మార్నింగ్ 7:30కి అయితే స్పర్శ దర్శనం బుక్ చేసుకున్నాము. ఇందులో అయితే 8కి చెక్ ఇన్, 8కి చెక్అవుట్. సో ముందు రోజు 8కి చెక్ ఇన్ అయిపోయినాం అనమాట. మేము ఇంకా 6కే చెక్అవుట్ చేస్తున్నాం, ఎందుకంటే మేము 7:30కి దర్శనం ఉంది, ఆ లోపంతా గుడికి వెళ్ళిపోవాలని చెప్పేసి ముందే చెక్అవుట్ చేసినాం. ముందు చెక్అవుట్ చేసినా పర్లేదు, కానీ 8 తర్వాత అయితే మీరు చెయ్యకండి. మీరు 2000 డిపాజిట్ కట్టి ఉంటారు కాబట్టి వాళ్ళు 1 రూపీ కూడా వెనక్కి ఇవ్వరు. ఎక్స్టెన్షన్ కూడా అస్సలు ఉండదు. మీరు ఎంత టైం వరకు బుక్ చేసుకుంటే అంత టైం వరకే ఇస్తారు, 1 మినిట్ కూడా ఎక్స్ట్రా ఇయ్యరు అనమాట వాళ్ళు. ఇంకా కీస్ అన్నీ ఇచ్చేసి మొత్తం వాళ్ళకంతా ఇచ్చేసి మా డబ్బులు మేము తీసేసుకొని డిపాజిట్ చేసిన అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారనమాట. 2000 చేసుకుంటారు కదా, సో అది మొత్తం రిటర్న్ ఇచ్చేస్తారు. ఇంకా అక్కడ నుంచి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని వచ్చేసినాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆ హోటల్కి వెళ్ళాం కదా, ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి అన్నీ తీసేసుకొని వచ్చేసినాము. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి, మొబైల్స్ పెట్టుకోవడానికి సపరేట్గా ఉంటాయి కదా, సో అందులో పెట్టేసి దర్శనంకి వెళ్ళేసి వచ్చినాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. స్పర్శ దర్శనం కదా, అందరినీ శివలింగంని తాకిచ్చి బయటికి పంపించినారు, మంచిగా జరిగింది. బయటకు వచ్చేసి నాకు కొన్ని దేవుడి ఫోటోలు కావాలని చెప్పేసి ఒక 2 ఫోటోలు ఇట్లా తీసుకుందామని చెప్పేసి అక్కడ నుంచి తీసుకొని ఇంకా మాకైతే 9:30కి అంతా అయిపోయింది అనమాట. 9కి అయిపోయిందిలేండి, మోస్ట్లీ 8:30, 9కి అంతా అయిపోయింది. మేము లడ్డు ఇంకా పులిహోర లోపలనే తినేసి ఇంకా మాకు ఆకలిగా లేదనమాట. ఎక్కడైనా ఆకలి వేస్తే తినొచ్చులే, ఇప్పుడైతే ఆకలి ఏం లేదని చెప్పి పులిహోర బాగుంటే మేము పులిహోర తినేసినాము లోపల. చాలా రోజుల తర్వాత పూలు కొనిచ్చుకొని పెట్టుకున్నాను, బాగా అనిపించింది. శారీతో ట్రావెల్ చేయడం చాలా కష్టం కదా, నేను చెప్పాను కదా ముందు వీడియోలో, డార్మెటరీలో చూసామని చెప్పేసి. దీనికోసమే అనమాట, అట్లీస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక్కటి ఉంటే చాలు అని చెప్పేసి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి మేము బస్ స్టాండ్కి వచ్చేసినాము. దరిద్రం ఏంటంటే ఇక్కడ నుంచి రిటర్న్ గుత్తికి బస్సెస్ డైరెక్ట్గా లేవు, పైగా కర్నూలుకి కూడా సూపర్ లగ్జరీ లేవన్నమాట, ఓన్లీ ఎక్స్ప్రెస్సే ఉన్నాయి ఆ టైంలో. సూపర్ లగ్జరీ ఎప్పుడో ఈవినింగ్ ఉంది 4కి అట్లా, ఆ టైంలో అయితే నైట్ చాలా లేట్ అయిపోతుంది, మళ్ళీ అక్కడ పిక్ చేసుకోవడానికి ఎవ్వరు ఉండరని చెప్పేసి ఇంకా సరేలే ఎక్స్ప్రెస్లోనే వెళ్దాము కర్నూలు వరకు, కర్నూలు నుంచి మంచి బస్ చూసుకొని వెళ్దాంలే అనేసి అనుకున్నాము. మా దరిద్రం ఎంత బాగుంది అంటే వెళ్ళే దారిలో ఏమో బండి యాక్సిడెంట్ అయిపోయింది, మాది కాదులేండి, ఎవరిదో కారు టైర్ పేలిపోయి యాక్సిడెంట్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జాము, ఇట్లా వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. ఇంకా కొంచెం అట్లా పోలీస్ వాళ్ళు వచ్చి కొంచెం క్లియర్ చేసేసి చిన్న వెహికల్స్ అన్నిటిని ఫస్ట్ పంపించేసినారు. ఇక్కడ ఒక 1.5 hours 2 hours అట్లా టైం వేస్ట్ అయిపోయింది. సరేలే ఇంకా ఘాట్ సెక్షన్ కదా, ఏం చేస్తాము, తప్పవు. అట్లీస్ట్ మనం దేనికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే మనం ఉన్నప్పుడు ఆ కారు మనకు ఎదురుగా రాలేదని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట కారు. సో ఎలా అయిపోయిందో చూసినారు కదా, థ్యాంక్ గాడ్ ఎవరికి ఏం కాలేదంట. ఇంకా మెల్లిగా కొంచెం ముందుకు వచ్చేంత వరకు ట్రాఫిక్ అయితే క్లియర్ అవ్వలేదన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ మేము ఎలాగోలా తప్పించుకొని వచ్చేసినాం, కానీ అక్కడ ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది. వన్ సైడ్ మాత్రమే క్లియర్ చేసినారు, ఇటు సైడ్ పంపించేసినారు. ఇంకా దూరణాలకు వచ్చిన తర్వాత అమ్మయ్య ఇంకా అయిపోయిందిలే, ఇంకేం ట్రాఫిక్ ఉండదులే అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇక్కడ ఇంకా అందరూ టీ కాఫీ అదంతా బ్రేక్ తీసుకున్నారు, మార్నింగ్ వచ్చేసినాం కాబట్టి ఇంకా అందరు టీ తాగుతున్నారు. మేము కూడా కాఫీ తాగుదాంలే, నేను కూడా పొద్దున సరిగ్గా తినలేదు కదా, జస్ట్ పులిహోర తిన్నామని చెప్పేసి ఇక్కడ బయట ఫ్రూట్స్ అమ్ముతుంటే చాలా లేట్ అవుతుందిలే మళ్ళీ ఫుడ్ కోసం అని చెప్పి ఇంకా మేము కూడా బనానాస్ ఉంటే తీసుకున్నాము. అసలు ఈరోజు ఏ టైంలో స్టార్ట్ అయినామో ఏం జరిగిందో కూడా తెలియదు, కానీ ప్రతి ఒక్కటి అడ్డం పడుతూనే ఉన్నాయి. దారిలో వచ్చేటప్పుడు మళ్ళీ చెట్టు ఒకటి దారికి అడ్డంగా పడిపోయింది అనమాట. కొంచెం ముందు వచ్చింటే వెళ్ళిపోయే వాళ్ళము, బట్ మా టైం బాగాలేదనమాట, ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఒక 3 hours పట్టింది అది క్లియర్ చేసేసరికి. ఇంకొక దరిద్రం ఏంటంటే సిగ్నల్స్ లేని చోట పడింది అనమాట, ఎవరికి ఫోన్ చేయడానికి లేదు, ఎవరు రావడానికి లేదు. ఇంకా అక్కడ నుంచి చిన్న వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, కార్ బైక్స్ వెళ్ళడానికి ప్లేస్ ఉంది, సో వాళ్ళతో చెప్పి పంపించినారనమాట. అక్కడ చెప్పండి ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తే వాళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని పంపించినారు ఈ చెట్టుని నరికేయడానికి. వాళ్ళేమో సింపుల్గా గొడ్డలు తీసుకొచ్చినారు, అది ఎప్పటికీ అవ్వాలి, ఇంకా పైగా ఒకరు వచ్చినారు. కాసేపటి తర్వాత ఇంకొక అతను గొడ్డలు తీసుకొని వచ్చినాడు, కానీ ఒక అబ్బాయి మాత్రం పైకి ఎక్కేసి కొట్టినాడు అనమాట, నార్త్ ఇండియన్ అబ్బాయి అనుకుంటా. నేను కొడతాను మీరు జరగండి అని చెప్పేసి వాళ్ళు లారీలో వెళ్తూ ఉన్నారు. సో అతను కొంచెంసేపు హెల్ప్ చేసినారు, మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేసేసుకొని ఒకరికొకరు అంది మొత్తం లాగేసి పక్కన వేసిన తర్వాత అప్పుడు కొంచెం 3 hours తర్వాత మేము ఇంకా ఆత్మకూరుకు వచ్చేసరికి
2:30 3 అట్లా అయింది. ఫుల్ ఆకలిస్తుంటే పొద్దున కూడా సరిగ్గా తినలేదు కదా, ఇంకా ఆల్మోస్ట్ అన్ని బనానాస్ తినేసిన తర్వాత మా బావ రైస్ తీసుకున్నాడు. నేను రైస్ తినలేనులే బయటకు వచ్చినప్పుడు అని చెప్పేసి పరోటా ఆలు కర్రీ తీసుకున్నాడు. ఒక 1 అవర్ అట్లా టైం పట్టిందనమాట అందరు తినేసి వచ్చి కూర్చునేసరికి. ఇంకా కర్నూలు వచ్చేసరికి 6 అయ్యింది, ఎగ్జాక్ట్గా 6 అయ్యింది. వచ్చిన వెంటనే ఒక బస్సు ఉండింది అనమాట అనంతపూర్కి, కానీ సీట్స్ లేవు, వెనకాల ఉన్నాయి. ఎక్స్ప్రెస్లో వెనకాల కూర్చొని చేసింది చాలు, ఇంకొక బస్సు వస్తుంది కావాలంటే లేట్గానే వెళ్దామని చెప్పేసి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తే ఇది అల్ట్రా డీలక్స్ బస్ వచ్చిందనమాట. అమ్మయ్య ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోతాంలే అని కూర్చుంటే బస్సులో ఇంకొక గొడవ ఏమైందంటే, ఒక అబ్బాయి హాస్టల్ నుంచి పారిపోయి వచ్చినాడంట. వాళ్ళ హాస్టల్ వాళ్ళు చూసి వెనకాల వచ్చి పోలీసులకి ఫోన్ చేసి, అబ్బాయి ఏమో నేను రాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు, వీళ్ళేమో పంపించట్లేదు, టికెట్ ఇచ్చినందుకు ఆయన మీద గొడవ పడ్డారు. సో మొత్తం ఇట్లా చిరాగ్గా అయిపోయిన తర్వాత 7కి బస్సు స్టార్ట్ అయిందనమాట. ఆ అబ్బాయితో పాటు ఎవరో వాళ్ళ వార్డెన్ సంథింగ్ ఎవరో వచ్చినారు. ఇంకా సర్లే అని చెప్పేసి బస్ స్టార్ట్ చేసినారు. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. మేమేమో మార్నింగ్ 9కి ఎక్కితే నైట్ 9కి దిగినాము. చాలా విసుకొచ్చింది, పైగా ఎక్స్ప్రెస్లో లాస్ట్లో కూర్చున్నాము. అబ్బా నరకంగా అనిపించింది. ఆటోలో వచ్చి కూర్చుంటే ఆయనేమో ఆటో ఫుల్ కావాలంటాడు. అబ్బా విసుకొచ్చింది అనమాట. మామూలుగా ఎప్పుడు 20 రూపీస్ ఇస్తే డైరెక్ట్ తీసుకెళ్ళి దించేవాళ్ళు అనమాట, ఒక్కొక్కరికి 20 తీసుకుంటారు. ఇంకా అతనితో కాదులే అని చెప్పేసి వేరే ఆటో ఎక్కినాం అనమాట. ఈయన కొంచెం తొందరగానే తీసుకెళ్ళిపోయినా. ఆ రోజు ఏం చేయలేదు, వచ్చినాం పడుకొని నిద్రపోయినాము, ఏదో ఉన్నది తినేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అయితే ఇల్లు క్లీన్ చేసి ఇచ్చినాను. మా బావ ఇంకా పూజ చేసేసినాను, లడ్డు తెచ్చినాం కదా అని చెప్పేసి. ఇప్పటికి కూడా ఓపిక ఏం లేదు, కానీ అట్లనే బలవంతంగా ఓపిక తెచ్చుకొని చేసినాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తే మా బావ డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఒక్కదాన్ని చేసుకోలేను అని చెప్పేసి ఇద్దరం ఉన్నప్పుడే మంచిగా పూజ చేసేసుకొని ఇంకా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా లడ్డు తీసుకొచ్చినాం కదా. సో ఇది చేసిన తర్వాత ఇంకా 2 డేస్ నుంచి సరిగ్గా తినలేదు, తాగలేదు, ఏం చేయలేదు అని చెప్పి కొంచెం డిహైడ్రేట్ అయిపోయినట్టు అనిపించింది అనమాట ఇద్దరికి. అందుకే ఇంకా కొబ్బరి బొండాలు తీసుకుందాం అని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు కొబ్బరి బొండాలు తీసుకుని వెళ్ళినాము. ఇది అనమాట మా శ్రీశైలం ట్రిప్ ఇలా జరిగింది. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం, అంతవరకు బాయ్.